హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీదరని అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. నేను లేగడం ఈరోజు యాక్చువల్గా లేట్ అయిపోయింది. 7:30 అయిపోయింది అనమాట. ఇంకా నాతో పాటు పాప కూడా లేచిపోయింది. ఇలా ఉంటుంది. ఇప్పుడు ఫాస్ట్గా వంట చేయాలన్నమాట మా గీత పాపకి. వెళ్ళు, పెద్ద పనిలాగా లేచిపోయింది. 7 గంటలకు లేచిపోతుంది. రాత్రి అయితే కొంచెం హెల్త్ ఒళ్ళల్లా బట్టలు గట్ట పట్టేస్తే ఇంకా ట్యాబ్లెట్ వేస్తాను. డోలో వేసి పడుకొని పోయాను. చక్కగా నిద్ర పట్టింది. ఇక్కడైతే ఫస్ట్ పాలు పెట్టాను, చాయ్ చేసేస్తాను. కొంచెం తాగితే మొత్తం రెక్కల్లో వదిలేస్తుంది. చక్కగా మన పని చేసి తీసుకోవచ్చు. పెట్టాను, ఇప్పుడే అయిపోయింది. ఇక్కడ వచ్చేసరికి బెండకాయ ఫ్రై చేస్తున్నా. కింద అడిగి అంటే వస్తుంది. బెండకాయ ఫ్రై చేస్తే ఇదే బాధ, కలుపుతూనే ఉండాలి. చూడండి, కిందని పెంక అంటేస్తుంది. దీనివల్ల బెండకాయ ముక్కలు మాడిపోతాయి కదా, అందుకే ఇలా కలుపుతున్నాడు అనమాట. కలసర ఉండాలి వీటికి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి నిన్నటి పప్పు ఉందన్నమాట. అందులో చింతపండు పుల్ల వేసాను. ఇప్పుడు ఇంకా వేసి బెండకాయ ముక్కలు వేసి బాగా మరగబెడతాను పప్పుచారు కోసం. మరి ఉల్లిపాయలు ఏమి వేయకూడదు కదా, అందుకోసం ఏ బాధ. ఇక్కడైతే పప్పుచారు మరుగుతుంది. మరి కొంచెం బెండకాయ ముక్కలు అనేవి ఉడకాలి. యాక్చువల్గా మా చింతపండు పాత చింతపండు అనమాట. కొంచెం అందుకే సాంబార్ అనేది ఈ కలర్లో కనిపిస్తుంది. యాక్చువల్గా నల్ల చింతపండు పాతది, అందుకోసం కొంచెం నల్లగా అనిపిస్తుంది. కలర్ డిఫరెన్స్ అనమాట. కానీ బాగానే కలర్ వచ్చేసింది. ఇందాక మరీ నల్లగా అనిపించింది. ఎక్కడైతే బెండకాయ ఫ్రై కూడా అయిపోయింది, ఆపేసాను ఇప్పుడే. ఇంకా కింద మాడిపోతుంది అనమాట. అందుకోసం చూడండి ఎంత అంటింది అడుగు. ఇప్పుడు ఇదైతే వేరే గిన్నెలోకి తీసేస్తాను. ఆల్రెడీ ఉడికిపోయింది. టేస్ట్ కూడా చూసిన బాగానే ఉంది. అన్నీ రెడీ అయిపోయాయండి. ఇప్పుడైతే ఫస్ట్ బాక్సులు దూడి చేసి అన్నీ అమర్చుకోవాలన్నమాట. అది తిని ఇంత రవ్వ అన్నం కాదు కానీ ఇన్ని పాట్లో చూడండి. కూర పెట్టకపోతే ఒప్పుకోదు, మళ్ళీ పెరుగు పెట్టుకుపోతే ఒప్పుకోదు అనమాట. సో ఎలాగో ఈరోజు పప్పుచారు కూడా చేసిన కదా, పప్పుచారు అన్నం, కూర అన్నం, పెరుగు అన్నం 3 పెట్టాలి. ఎట్లని బాగాలేదు కదా, దగ్గు జల్లు వచ్చేసింది. పిల్లలకు పడుతున్నప్పుడు మనం కూడా కూర్చోవలసి వస్తుంది, తప్పదు. అది బాగుంటే అది పెడతాం, లేదంటే లేదంటే కదా. అలాంటప్పుడు బ్రష్ చేయకుండా పాస్వర్డ్తో తినేయచ్చు. నేను ఆల్రెడీ బ్రష్ లేచినంటే ఫస్ట్ బ్రష్ చేస్తాను. నేను ఏ రోట్లో వేసుకోవాలి. పాప కోసమైనా బ్రష్ చేసి వాటర్ చేసిన తర్వాత ఇది కూర అన్నం, పప్పుచారన్నం, పెరుగు. మీ చిన్నప్పుడు మీ అమ్మ నాన్న ఇది కట్టారు లేదా, లేదు అట్లా కూతురు మాత్రం ఎన్ని పాటలు పడాలో తెలియదు. ఇంక ఇందులో వచ్చేసరికి ఒక బనానా మొక్క పెట్టాలి, ఇంకా బిస్కెట్ ఏదైనా పెట్టాలన్నమాట. అలా ఉంటుంది. టిఫిన్ వచ్చేసరికి ఈరోజు టైం కూడా లేదు ఇంకా రెడీ చేయడానికి. అంటే నేను నైట్ ఉప్మా ఉంది, తను ముందే చెప్తుంది నేను ఉప్మా తినను. రాత్రి చేస్తున్నప్పుడే అన్నది, మరి చాలా రోజులు అవుతుందమ్మా మేము తింటామని చెప్పేసి నేను చేస్తాను అనమాట. ఇది యాక్చువల్గా మేము తోడు పెట్టుకున్న పెరుగు. డైలీ ఇది మధ్య డైలీ తోడు పెట్టుకుంటున్నా, బాగుంటుంది. అయితే సాల్ట్ వేసి కలిపేద్దాం. అయితే ఈ బాక్స్లు అన్నీ టేస్ట్ మేము ఆయనకి టిఫిన్ ఈరోజు గీతమ్మకి తీసుకోమన్నాను, తీసుకుంటున్నాను అనమాట. అది నేనైతే పూజ చేసేసుకున్నానండి ఇంట్లోనే. ఇంకా గీతమ్మ అయితే స్కూల్కి కూడా వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడే లేట్ అయిపోయింది, లెగట్లేదు అసలు. ఈరోజు అయితే అస్సలు లెగడానికి నచ్చలేదు. అలగోకలకు బతికిలాడి లేపేసి పంపించాము. ఎలానంటది ఏమనంటే మళ్ళీ ఏడదనమాట. అమ్మ కొంచెం సేపు పడుకున్నాక వెళ్తానమ్మా అంటది. స్కూల్ టైం అయిపోయిన తర్వాత వెళ్తే ఎలా ఉంటుంది. ఆల్రెడీ ఈరోజు 9కి వెళ్ళింది పిల్ల స్కూల్కి. సో నేనైతే పూజ చేసుకుని ఇప్పుడైతే మా ఇద్దరికి గోధుమ పిండి రొట్టెలు కలిపి చేసేస్తాను అనమాట. యాక్చువల్గా గీతమ్మకి ఏం పెట్టలేదు, బట్ మా ఇద్దరం టిఫిన్ చేసుకుంటా. ఇంకా తనకి కోసం టైం లేదనమాట నాకు చేయడానికి. అందుకోసమే తను పూరి కట్టించుకుందంట ఆల్రెడీ. పూరియా కట్టించు డాడీ అంటే కట్టించారంట మా ఆయన. మా ఇద్దరికి గోధుమ పిండి కలిపేస్తాను, అట్లా వేసేస్తాను. లేనీషం అయితే స్నానం చేసిందంట డాడీతోని. ఇక్కడ వచ్చేసరికి గండు గోధుమ పిండి ముద్దు కలిపిన అట్టేసాను అనమాట. అలాగే వేసి తీసాను కదా. ఇప్పుడు దీని మీద ఇలాగా చుట్టూ పంచదార వేస్తే మా ఆయనకి చాలా ఇష్టం అనమాట. మళ్ళీ ముద్దలో పంచదార కలుపుకూడదు తీపట్లకి. ఇలాగ వేసేసి దీని మీద పంచదార స్ప్రింకిల్ చేయాలన్నట్టు. అలా అయితే ఇష్టంగా తింటారు.
అప్పుడప్పుడు ఇలాగ వేస్తుంటాను అనమాట. ఈ టీ బట్టలు మనకు అంతగా నచ్చవు, బట్ మా ఆయనకి ఇష్టమని నేను కూడా ఈ మధ్య తినడం నేర్చుకో. నేనైతే తినేసారు అనమాట. ఇప్పుడు నేను నైట్ ఉప్మా కొంచెం ఉందనమాట, అలానే ఒక కట్ వేసేసుకున్నాను, నాకు సరిపోతుంది. ఈ పూటకి ఇలా తినేస్తే ఒక పని అయిపోతుంది. మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోతుండ్రు అనమాట, టైం అయిపోయింది. గీత మా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మా బెడ్రూమ్ చూడండి ఎలా తయారైందో. వీళ్ళ కింద చేసుకుంటేనే ఇంకా టైం సరిపోతుంది, ఇంకెందుకు టైం ఉండదు అనమాట. టార్చర్ పెడతారు లిటరల్లీ. అసలు ఎందుకురా బాబు, ఒక్కొక్క స్టేజ్లో అనిపిస్తుంది ఎందుకురా బాబు పిల్లలకి కన్నాం అన్న ఫీలింగ్ వస్తుంది. అంత చెత్త చేస్తారు అసలు. ఏది వద్దంటే ఏడుపులు గోళ్ళు తప్పించి ఏ ఉండదు. ఇలా ఉంది ఇల్లు మాది. నేను ఇప్పుడే వచ్చా కదా డ్యూటీ నుంచి. బెడ్రూమ్ చూడనని ఎలా ఉంది నేను. ఇది రూమ్ అని ఇద్దరికి ఏమైనా ఏడుపు, నన్ను కొడతారు అనమాట. ఇద్దరికిద్దరు లెనిషా చిన్నంటి తేగట కాదు, లెనిషా నన్ను కొడుతుందిరని. తప్పు చూడు, ఎత్తేసరికి ఎంత టైం పడుతుంది. ఇప్పుడు గీతమ్మకి ఇలా గసిరిసి కొట్టానని ఇప్పుడు మీదకి వెళ్ళిపోయింది అది. ఇప్పుడైతే నైట్కి టిఫిన్ అనమాట. ఈరోజు ఎలానో ఏకాదశి, బట్ కార్తీక మాసం కదా, ఈ మధ్య డైలీ టిఫిన్లేసి తింటున్నాను అనమాట నైట్కి. సో ఇక్కడ వచ్చేసరికి రవ్వ దోశలు ముద్ద కలిపాను. ఇదండి, వీడికి 1/2 అవర్ అవుతుంది కలిపి అలా ఉంచి, టేస్ట్ బాగుంటుంది అందుకోసం. సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేస్తాను, దోశలు వేస్తుంటే చట్నీ చేసేస్తాను. టైం అయితే 8-10 అలా అవుతుందండి. ఇంకా దోశలు వేస్తాను అనమాట. నేను ఆల్రెడీ వేస్తుంటే తినేసాను, మా ఆయనకి ఇప్పుడు ఇచ్చాను, అతను కూడా తింటారు. 8:15 ఈరోజు డిన్నర్ కంప్లీటెడ్ అండి. ఈరోజు హ్యాపీ అనమాట. ఇంకా పడుకుంటుపోవచ్చు చక్కగా. ఇంకా 4th క్వశ్చన్ అయితే అడుగుతున్నాను అనమాట. సో ఏంటి అని అంటే, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ వీడియో అనేది ఒక డే అప్లోడ్ చేశాను అనమాట. ఆ డేట్ కావాలి నాకు. ఆ మంత్ అండ్ డేట్ అనమాట, ఏ మంత్లోని ఏ డేట్ రోజు నేను అనేది యూట్యూబ్లో నా ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాను. నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి, ఓకేనా. ఏ డేట్నా డేట్ అన్నప్పుడు అక్కడ పక్కన మంత్ కూడా యాడ్ అయిపోతుంది మ్యాక్సిమం. మంత్ డేట్ అదే అంటున్నా, అర్థమైందా? నువ్వు ఒకసారి చెప్తావా? కానీ కామెంట్స్ అన్ని చూస్తా ఉంటే భలే హ్యాపీగా ఉంది. చాలా మంది కామెంట్స్ పెడతా ఉన్నారు, అంటే 5 years నుంచి మమ్మల్ని ఫాలో అవుతున్నారు. అవును, పర్సనల్ గా ఇన్స్టాలో పెడతాను అనమాట. ఇందులో నుంచి అందులోకి అన్ని మీరైతే ఇన్స్టాలో పర్సనల్ గా పెట్టకండి దయచేసి. ఆ అకౌంట్ లోకి మేము తీసుకోలేము, ఎందుకంటే చాలా నెంబర్ ఆఫ్ పర్సన్స్ రిక్వెస్ట్ ఉన్నాయి, అలానే కామెంట్స్ ఉన్నాయి. ఇందులోనే పెట్టండి, నా యూట్యూబ్ ఛానల్ కింద కామెంట్స్ ఉంటాయి కదా, అందులోనే పెట్టండి. అందులోనే అయితే నేను క్యాలిక్యులేట్ చేసుకొని ఎవరు ఫస్ట్ పెట్టారు ఎవరు సెకండ్ పెట్టారు అన్నట్టు టైమింగ్ చూసుకొని పెడతాను అనమాట ఆర్డర్లో, ఓకేనా. ఇంకా 4 క్వశ్చన్స్ ఇంకెన్ని ఉన్నాయి, 6 ఉన్నాయండి. 4 క్వశ్చన్స్ అయితే అడిగేసిన, అప్పుడే 4 days అయిపోయింది అనిపిస్తుంది అనమాట. బర్త్డే కోసం, నీ బర్త్డే కోసమే. నువ్వు ఫీల్ అవ్వకూడదు, మా అక్క బర్త్డే చేసినట్టు అలా చేయడానికి ఇప్పుడు డిఫరెంట్గా చేస్తాను అనమాట. నీ బర్త్డే చూడు ఎంతమంది గుర్తుపెట్టుకుంటారు, అందరూ గుర్తుపెట్టుకుంటారు. నీ తరపు నుంచి ఒక గిఫ్ట్ ఐటమ్ వెళ్తుంది కదా. గిఫ్ట్స్ ఆర్డర్ ఇచ్చావా? ఇంతకీ ఆర్డర్ పెట్టావా గిఫ్ట్స్? అదే పనిలో ఉన్నామన్నమాట ప్రస్తుతానికి. గిఫ్ట్ కూడా ఆ బర్త్డే ముందే వీళ్ళకి చూపించేద్దాం, ఏ గిఫ్ట్ వస్తుంది. డిస్పాచ్ రోజే మీకు చూపించేస్తాం మ్యాక్సిమం. లెనిషా బర్త్డే కల్లా మీ ఇంటికి గిఫ్ట్స్ రావాలనుకుంటున్నాం, బట్ అది అవుతుందో లేదో మాకు తెలియదు. కానీ మ్యాక్సిమం మా నుంచి మేము ట్రై చేస్తున్నాం అనమాట, ఆ టైంకి మీకు రిసీవ్ అయిపోవాలని. బట్ మేము ఆర్డర్ పెట్టించుకున్న దగ్గర అక్కడ లేట్ అవుతుంది అంటున్నారు అనమాట. చూద్దాం ఏం జరుగుతుందో. ప్రస్తుతానికైతే ఇలా అవుతున్నాయి మా ప్లానింగ్స్ అనేవి. ఏంటి లేని గుడ్ నైట్ చెప్పి. గుడ్ నైట్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ. ఈ వీడియో ఇక్కడ టెన్ చేస్తున్నా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం, ఓకేనా.